పరిశుద్ధ గ్రంథములో నుండి సంఖ్యాకాండము 33వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. సంఖ్యాకాండము 33వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. రీసాలో నుండి బయలుదేరి కెహేలాతాలో దిగిరి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ఈ కెహేలాట అనే స్థలములోనికి వారు వచ్చారు. ఇది ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ మజిలీ 12వ మజిలీ. ఈ మజిలీ 12వ మజిలీ కెహేలాట ఆ స్థలములోనికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. బైబిల్ గ్రంథం మనకు చెబుతూ ఉంటున్నది. ఈ కెహేలాట అనే మాటకు అర్థం ఏంటంటే కూటము లేక కూడిన స్థలము అని అర్థం. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ కెహేలాటలో దేవుడు కొన్ని ప్రత్యేకమైన సంగతి ముఖ్యముగా మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. అది మనము తెలుసుకుందాము. దేవుడు మనకిచ్చిన మరి కృపను బట్టి ఆ వాక్యమును మనము ధ్యానం చేసుకుందాం. దేవుడు వారిని ఆయా పరిస్థితులు గుండగా నడిపిస్తూ ఉంటున్నాడు. అరణ్య యాత్ర ఎంతో కష్టతరమైనటువంటి యాత్ర. మార్గము తెలియదు, అరణ్యములో పడి వెళ్ళిపోతున్నాం. ఎటెళ్లాలో తెలియదు, గమ్యం ఎటుందో తెలియదు. అటువంటి పరిస్థితులు గుండగా అరణ్యములో వెళుతూ ఉంటున్న ఇశ్రాయేలు సమాజమును గురించి దేవుడు అనేకమైన సంగతులు చూస్తూ ఉంటున్నాం. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 1వ వచనములో ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, జనులు ఆయాసమును గూర్చి సణుగూర్చు ఉండగా అది యెహోవాకు వినబడెను అంటుంది. ఈ యొక్క మార్గాయాసము వారి ప్రయాణపు యాత్రలో వారి మార్గము, వారి నడవడం లేక త్రోవ చాలా ప్రయాసతో కూడినది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటున్నాను. అరణ్యములో నడవడం కష్టమే. రోడ్డు మీద నడవడానికి ఎవరికైనా ఓపిక తెచ్చుకుంటూ ఉంటారు. కానీ అరణ్యములో మరి త్రోవను సిద్ధపరిచేవాడెవరు, త్రోవను సరళం చేసేదెవరు? దేవుని బిడ్డలారా, త్రోవను వారే సరళం చేసుకోవాలి, సిద్ధపరచుకోవాలి. ఆ త్రోవలో ప్రయాణం చేయాలి, అక్కడ గుడారాలు వేసుకోవాలి. మళ్ళీ దేవుడు అక్కడ గుడారించి మళ్ళీ ప్రయాణం మొదలెట్టంటే మళ్ళీ గుడారాలను సర్దుకోవాలి, ప్రయాణం చేయాలి. ఇది 1 రోజు 2 రోజుల యాత్ర కానిది, లేకపోతే ఒక నెల యాత్ర కానిది, 1 సంవత్సర యాత్ర కూడా కాదు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో ప్రయాణం చేస్తున్నారంటే, దేవుని బిడ్డలారా, ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళు, నిలువటకు స్థలము లేదు, నిలబడడానికి స్థలము లేదన్నట్టుగా మరి ఎటు చూసినా సరే అరణ్యమే కనబడుతుంది, కానీ మరి ఏమి కూడా కనబడటం లేదు వాళ్ళకి. అటువంటి పరిస్థితులు గుండా వాళ్ళు వెళుతూ ఉంటున్నారు. అందుకని జనుల ఆయాసమును గూర్చి మరి సణుగుతున్నట్టుగా చూస్తూ ఉంటున్నాం. అంతేకాదు 4వ వచనములో కూడా ఒక మాట ఉన్నది. వారి మధ్యన 11వ అధ్యాయం 4వ వచనం సంఖ్యాకాండం, వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనుపరచగా ఇశ్రాయేలులను మరలా ఈడ్చి మాకెవరు మాంసం పెట్టేదరు అని చెప్పేసి కూడా వాళ్ళ మధ్యన మిశ్రిత జనము కూడా ఉన్నారు. వాళ్ళతో బయలుదేరిన వారు ఇశ్రాయేలు ప్రజలు మాత్రమే కాదు, కానీ ఇంకా అన్య జనాంగములు, అనేకమైనటువంటి జనాంగములు వారితో కూడా బయలుదేరినట్లుగా బైబిల్ గ్రంథం చెబుతూ ఉంటున్నది. అధికముగా వాళ్ళు మాంసమును కనపరుస్తూ ఉంటున్నారు. ఇశ్రాయేలు ప్రజల దగ్గరకు వచ్చి ఐగుప్తు దేశములో ఉన్నటువంటి మాంసమును గుర్చైనా, ఐగుప్తు దేశములో ఉన్నటువంటి మరి ఆ యొక్క కూరగాయలు, ఫలాలు, ఆ యొక్క జీవితంలో వారు అనుభవించినటువంటి సుఖస్థితిని జ్ఞాపకం చేసుకున్నారు. ఎక్కడ? అరణ్యములు. వాళ్ళు కనుపరచగా వీళ్ళు కూడా బాధపడిపోతూ ఉంటున్నారు.
ఏమండి, ఎవరన్నా ఒక దాని గురించి, రుచి గురించి మనతో మాట్లాడుతున్నప్పుడు మన నోరు ఊరుతూ ఉంటూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, ప్రభునందు ప్రియమైనటువంటి వారు కాబట్టి అలాగే వీళ్ళు ఈ మిశ్రిత జనమంటే ఇశ్రాయేలు ప్రజలకు జ్ఞాపకం చేస్తూ ఉండేవారు. అక్కడ ఉండి ఎలా ఉండేది, ఏడో మోషే మీ నాయకుడు అన్నావు, మేము వచ్చేసాము, ఇక్కడ ఏంటి ఇలా జరుగుతుంది, ఇది అరణ్య యాత్ర, ఇది ఈ అరణ్యంలో మనకి ఏం దొరుకుతుంది, ఇక్కడ మాంసం లేదు, ఇది లేదు, అది లేదు, ఇది లేదని వాళ్ళందరూ కూడా ఇశ్రాయేలు ప్రజల దగ్గర వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఈ యొక్క సమాజములో దేవుని మీద, మోషే మీద, అహరోను మీద సనగడం మొదలుపెట్టినట్లుగా చూస్తూ ఉంటున్నాం. అలాగే 21వ అధ్యాయము సంఖ్యాకాండము 4వ వచనములో కూడా, సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4వ వచనములో కూడా, వారు ఎదోము దేశమును చుట్టి పోవాలని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. కాగా ప్రజలు దేవునికి మోషేకును విరోధముగా మాట్లాడుతూ ఉంటున్నారు. మార్గాయాసమే మరలి ఇక్కడ. ఇలాగ వారి జీవితంలో మరి అనేకమైనటువంటి కష్టాలు వారి జీవితంలో వచ్చాయి. వారి కష్టాలను ఎదుర్కోవాలంటే ఒంటరిగా ఎదుర్కోలేము, కానీ దేవుని బిడ్డలారా అది ఐక్యతతో సాధ్యమవుతుంది. ఎదుర్కోవడానికి ఐక్యతతో సాధ్యమవుతుంది. ఏ కష్టాన్నైనా, ఏ పని అయినా సాధించాలండి. ఏ కష్టాన్నైనా మనము దాన్ని సాధించి జయించి మరి అవతలకి విజయములోనికి మనం వెళ్ళాలండి. దేవుని బిడ్డలారా, నలుగురు అందరూ కూడా కలిసి కట్టుగా ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి. ఐక్యత కలిగి ఉన్నప్పుడు అది ఎంతటి బలమదైనా సరే దాన్ని మనం ఎదిరించగలుగుతాం, దాన్ని ఓడించగలుగుతూ ఉంటాం. అందుకని ఐక్యతే మహాబలమని మరి చెబుతూ ఉంటారు. ఐక్యత అనేది చాలా బలమైనది. ఓ ఇశ్రాయేలు ప్రజలారా, మీతో పాటు మిశ్ర జన్మ వచ్చినప్పటికీ కూడా మీరందరూ కూడా ఐక్యత కలిగి ఉండండి. ఐక్యతను కొరకు దేవుడు అన్నాడు కదా, మీరందరూ కూడా మరి కూటముగా ఏర్పడండి. అందరు ఆలోచనలో ఒకటి అవ్వాలి. అందరూ కూడా ఒకదాని గురించి ఆలోచన చేయాలి. అందరూ ఒక దేవుని దగ్గరకు వచ్చారు, అందరూ కూడా ఒకదాని గురించి ఆలోచన చేయాలి. ఏమిటి ఆలోచన అంటే, కనాను చేరుకోవడం ఎలా, ఈ అరణ్యమును దాటడం ఎలా అని దేవుని దగ్గర కూడుకొని, దేవుని శక్తిని పొందుకొని, దేవుని బలము పొందుకొని, దేవుని ఆలోచన పొందుకొని విశ్వాస యాత్రను చేయవలసినటువంటి వారు ఎవరికి వారు చెల్లాచెదురుగా కనబడుతూ ఉంటున్నారు. ఎవరిష్టం వారిది. కోరహు ఇష్టము కోరహుది, అబీరాము ఇష్టం అబీరాముది, దాతాని ఇష్టము దాతానిది. అలాగని మోషే ఇష్టం, మోషే దేవుని చిత్తప్రగా నడుస్తున్నాడు. అలాగని మిరియాము ఇష్టం మిరియాముది, అహరోని ఇష్టం అహరోనిది. ఇలాగా మరి వాళ్ళ మనసులో భేదాభిప్రాయాలు పెట్టుకుని వేరువేరైపోయి, దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే భేదాభిప్రాయాలు వేరువేరయ్యారో మనుషులలో సణుగే వస్తూ ఉంటుంది. సణుగు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనుషుల్లో అసూయ వస్తుంది. అసూయ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా ఎదుటి వ్యక్తుల మీదకి నేరారోపణ చేస్తూ ఉంటాం. ఎదుటి వ్యక్తులను నేరారోపణ చేస్తాం. పలానా వాడు మాట నమ్మి ఇలా చేశాను, పలానా వాడు మాట నమ్మి నేను అలా చేశాను అని చెప్పేసి వాళ్ళు చెబుతున్నప్పుడు నమ్ముతారు, పని చేస్తూ ఉంటారు. అలా చేశాను ఇలా చేశానని చెప్పేసి మాట్లాడుతారు. నష్టపోయిన తర్వాత ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా కానీ చాలా బాధపడుతూ ఉంటారు. అందుకని అటువంటి నష్టాలు కష్టాలు రాకుండగా దేవుని సన్నిధానములో ఒక కూటముగా ఐక్యత కలిగి ఉండాలని ఈ కెహేలాట సందర్భము స్థలము మనకి బయలుపరుస్తూ ఉంటున్నారు. ఐక్యత కొరకు ఎప్పుడు కూడా ప్రయాసపడుతూ ఉండాలి. ఐక్యత ఎక్కడ దొరుకుతుంది? సమాజ కూటాల్లో దొరుకుతుంటుంది. హల్లెలూయా. ఐక్యత ఎక్కడ దొరుకుతుంది? సమాజ కూటాల్లో. ఆనాడు అపోస్తుల కాలంలో అపోస్తులు కూడా వారందరూ ఐక్యత కలిగి ఒక చోట ఉన్నారు. ఐక్యత కలిగి వారు ప్రార్థన చేశారు. పేతురైనా, సీమోనైనా,
అంద్రే అయినా, యోహానైనా, అపోస్తలుడైన పౌలు, శీల, తిమోతిలు, వీళ్ళందరైనా సరే వాళ్ళు చెల్లాచెదురైపోయి దేవుని సువార్త ప్రకటించి మరలా ఒకసారి ఒక చోటికి మరి వారానికి ఒకసారి కూడుకున్నారు, 15 రోజులుగా ఒకసారి కూడుకున్నారు, నెలకోసారి కూడుకున్నారు, మనకు తెలియదు. వాళ్ళందరూ మాత్రం సమావేశం జరుగుతూ ఉండేది. ఒక కమిటీ కింద వాళ్ళు ఉంటూ ఉండేవారు. ఆ కమిటీ సమావేశం జరిగేది. అప్పుడు వాళ్ళ కమిటీలో చర్చించుకునేవారు. నేను పలానా చోటకి వెళ్ళాను, దేవుని సువార్త ప్రకటించాను. నేను పలానా ఊరు వెళ్ళాను, దేవుని సువార్త ప్రకటించాను. లేకపోతే పలానా స్థలములకు వెళ్ళాను, దేవుని సువార్త ప్రకటించాను చెప్పుకొని దేవుడు చేసిన అద్భుతాలు, దేవుడు చేసిన స్వస్థతలు, దేవుడు మాట్లాడిన విధానం గురించి, దేవుడు బయలుపరిచిన వాక్యమును గురించి వాళ్ళు చర్చించుకుంటూ వారు ఐక్యత కలిగి దేవుని వాక్యమును బహుబలముగా ప్రకటించారట. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఐక్యతలో ఉన్నటువంటి సమాధానం, ఐక్యతలో ఉన్నటువంటి బలము మరి ఎక్కడ కూడా ఉండదండి. అదే బలము వారిని ఉన్నతమైనటువంటి మరి స్థితిలోనికి నడిపించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో అటువంటి ఐక్యతను ఎల్లప్పుడూ కూడా మనం ప్రేమించాలి. సమయాల కాలంలో కూడా వారు ప్రతిరోజు ప్రతి వారంలోనూ ప్రతి ఏదో సమయంలో ప్రతి ఇంటింటో కూడా సమాజ కూటాలు జరుగుతూ ఉండేవి. సమయాల కాలంలో కూడా దయచేసి చూడండి. మొదటి సమయాల గ్రంథము 10వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. మొదటి సమయాల గ్రంథము 10వ అధ్యాయము 21వ వచనం. బెన్యామీను గోత్రమును వారి ఇంట కూటముల ప్రకారము అతడు సమకూర్చగా మద్రీ ఇంట కూటము ఏర్పడెను. దేవుని బిడ్డలారా, ఇక్కడ చెబుతూ ఉంటున్నాడు ఏంటంటే, బెన్యామీను గోత్రమును వారి ఇంట కూటముల ప్రకారము. బెన్యామీను గోత్రములు వారి ఇంట కూటములు జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ కుటుంబం ఐక్యత కొరకు, ఆ యొక్క కుటుంబము లేక సంఘం ఐక్యత కొరకు. దేవుని బిడ్డలారా, ఐక్యత ఉన్నప్పుడు అక్కడ భేదాభిప్రాయాలు ఉండవు. మేమంతా ఒకటి, మేమంతా దేవునికి చెందిన వారం, మేము క్రీస్తుకు చెందిన వారము, దేవుని కొరకు మేము ప్రయాసపడడానికి సిద్ధంగా ప్రత్యేకించబడిన వారు, సిద్ధపడినటువంటి వారం. మరొక తలంపు ఉండదు అక్కడ. వాళ్ళు వీళ్ళని చెప్పి తలంపు ఉండదు. ఎవరి కృపావరములు వాళ్ళు వాడవలసింది అక్కడ వాడుకుంటూ ఉంటారు. ఒకరిని బట్టి ఒకరు ఘనపరుచుకుంటూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ఒకరి క్షేమము కొరకు ప్రయాసపడుతూ ఉంటారు. ఐక్యతలో అది గొప్ప బలమున్నదని దేవుని వాక్యము తేటగా తెలియజేస్తూ ఉంటున్నది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మన ఐక్యత ఎవరితో ఉండాలంటే, దేవుని బిడ్డలారా, మరి విశ్వాసులతో ఉండాలి, పరిశుద్ధులతో ఉండాలి, దేవుని ప్రేమించే వారితో ఉండాలి. దేవుని ప్రేమించే వారితో మన ఐక్యత ఉన్నప్పుడు, విశ్వాసము గలవారితో మనం ఐక్యత కలిగి ఉన్నప్పుడు, వాక్యముతో మనం ఐక్యత కలిగి ఉన్నప్పుడు, నువ్వు దేన్ని కూడా ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళరా మరి దేనికి భయపడవు. మరి ఏది కూడా నీ మీద విజయం పొందజాలడు. ఏది కూడా, ఎటువంటి సమస్య కూడా నీ మీద విజయం పొందజాలడు. నీవు దాన్ని జయిస్తావు కానీ అది నిన్ను ఏ పరిస్థితి అయినా సరే. అందుకనే పౌలు అంటాడు రోమా పత్రికలో, క్రీస్తు ప్రేమ నుండి మమ్మల్ని ఎడబాపేది ఏం చేస్తుంది? ఏది ఎడబాపుతుంది? వస్త్రహీనత ఎడబాపుతుందా? కరువు ఎడబాపుతుందా? ఉపద్రవం ఎడబాపుతుందా? ఈ పరిస్థితులు మమ్మల్ని ఎడబాపలేదు. క్రీస్తు ప్రేమ నుండి ఏది కూడా మమ్మల్ని ఎడబాపలేదు అని చెప్పేసి మాట్లాడు. ఎక్కడ దొరికిందా ఆ ధైర్యము, బలము? వారు దేవునితో ఉన్నారు గనక, వారు దేవునితో ఐక్యత కలిగి ఉన్నారు గనక, వారు దేవునితో కలిసి ఉన్నారు గనక. దేవుని బిడ్డలారా, కాబట్టి మన ఆత్మీయ జీవితంలో మనము విశ్వాసులతో కలిసి ఉండాలని 2వ కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనములో చెప్పబడుతూ ఉంటున్నది. దేవుని బిడ్డలారా, ఈ కెహేలాతాలోకి వచ్చినటువంటి ఇశ్రాయేలు ప్రజలలో ఒక విషయం మనం కనుగొనవచ్చు, ఒక విషయం మనం ఆలోచన చేయొచ్చు. ఏంటంటే, ఈ కెహేలాత స్థలములో ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు ఉన్నాడు కానీ ఇశ్రాయేలు ప్రజలు దేవునితో లేరు.
ఇశ్రాయేలు ప్రజలతో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు దేవునితో లేరు. ఇశ్రాయేలు ప్రజలు దేవునితో ఉన్నట్లయితే ఐగుప్తు జ్ఞాపకం చేసుకోరు, కనాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. ఇశ్రాయేలు ప్రజలు దేవునితో ఉన్నట్లయితే వారు కనానుని జ్ఞాపకం చేసుకుంటారు, ఐగుప్తుని కాదు. వారు మాటి మాటికి ఐగుప్తులోంచి ఎందుకు తీసుకొచ్చావు? ఐగుప్తులో సమాధులు లేవనా? ఐగుప్తులో మాకు అక్కడ అన్నీ దొరుకుతున్నాయి. ఐగుప్తులో ఇక్కడ ఉన్న అరణ్యం ఉన్నప్పుడు ఐగుప్తులో ఉన్నటువంటి మేము తిన్నటువంటి ఆ కీరకాయలు గుర్తొస్తున్నాయి, ఆలుగడ్డలు గుర్తొస్తున్నాయి, ఉల్లిపాయలు గుర్తొస్తున్నాయి, ఆ మాంసం గుర్తొస్తూ ఉంటున్నది, ఆ చేపలు గుర్తొస్తూ ఉంటున్నాయి, అక్కడ ఉన్నటువంటి గొప్ప గొప్ప మరి కార్యాలు గుర్తొస్తూ ఉంటున్నాయి. ఈ అరణ్యంలోనికి ఎందుకు తీసుకొచ్చావు మోషే? మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావు అని చెప్పేసి మోషే మీద తిరుగుబాటు చేస్తున్నాడు. అయినా దేవుడు వాళ్ళకి ఆహారం ఇస్తూ ఉంటున్నాడు, నీళ్ళు ఇస్తూ ఉంటున్నాడు. ప్రభునందు ప్రియమైన వారికి మాంసం ఇస్తూ ఉంటున్నాడు. వాళ్ళ కాళ్ళకు సత్తువిస్తూ ఉన్నాడు. వాళ్ళకు తోడుగా ఉండి తీసుకుని వెళుతూ ఉంటున్నాడు. కోపపడడం లేదు దేవుని బిడ్డలారా. అయినా సరే దేవుడు వాళ్ళతోనే ఉన్నాడు. వీళ్ళ సహవాసమేమో మిశ్రిత జన్మతో ఉన్నది. వీళ్ళ సహవాసమేమో చిప్పుడుగోడు మాటలు వినేవాళ్ళతో ఉన్నది. వీళ్ళ సహవాసమేమో శరీర కోరికలను రేకెత్తించే వాళ్ళతో ఉన్నది. వీళ్ళ సహవాసమేమో లోక సంబంధమైన మనుషులతో ఉన్నది. దేవుడేమో ఇశ్రాయేలు ప్రజలతో ఉన్నాడు. చూడండి దేవుడు ఎంత ప్రేమ గలవాడో. వాళ్ళ విరోధుల మధ్య కూడా ఆయన వారిని వెంబడిస్తూనే ఉంటున్నాడు, వాళ్ళతోనే వాళ్ళని విడిచిపెట్టలేడు, వాళ్ళకు తోడుగా ఉన్నాడు, వాళ్ళు నడిపిస్తూ ఉంటున్నాడు. వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు మోషే ఈ ప్రజలు ఎలా చేస్తున్నారు కాబట్టి మోషే ఈ ప్రజలను చంపేస్తాను పక్కనప్పుకో అన్నప్పుడు కూడా మోషే బతిమాలుతున్నాడు, ఆ పని చేయొద్దు నాయనా, నీ నామ ఘనత ఏమైపోతుంది, నీ బలమైనటువంటి నామము ఘనత ఏమైపోతుంది, అటువంటి పని చేయొద్దు నాయన. ఒకవేళ చేయాలంటే నన్ను చంపు, అప్పుడు వాళ్ళని చంపుడు కానీ అని చెప్పేసి మోషే మాట్లాడుతూ అడ్డుపడుతూ ఉంటున్నాడు. మాటికి అడ్డుపడుతున్నాడు మోషే. దేవుని బిడ్డలారా, కాబట్టి మన ఆత్మీయ జీవితంలో దేవుని బిడ్డలారా మనము దేవునితో ఉండాలి. మన సహవాసం అయితే దేవునితో ఉండాలి. దేవుడు మనతోనే ఉన్నాడు, మనము కూడా దేవునితో ఉండాలి. దేవుడు మనల్ని ఎలాగైతే ప్రేమించాడో అలాగే మనము దేవుణ్ణి ప్రేమించాలి. దేవుడు మనతో ఎలాగైతే ఉన్నాడో ఇమ్మానుయేలుగా మనము కూడా ఎలా ఉండాలి? దేవునితో మనము కూడా మరి దేవునితోనే ఉండాలి. దేవుడు ఎంత బలముగా మనతో ఉంటున్నాడో అలాగే ప్రతి విషయంలో కూడా దేవునితో మనం అంత శక్తివంతంగానే ఉండాలి. విడదీయరాని బంధం ఇది. విడదీయలేని బంధం ఇది. దేవునికి మనకు ఉన్న బంధం అంత పటిష్టమవ్వాలి. అప్పుడే బలము శక్తి దొరుకుతుంది. అప్పుడు సహోదరులు ఐక్యత కలిగి ఉండుట అంటూ ఉంటాడు. సహోదరులు ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు మనకేమవుతాడు? అన్నయ్య కదా. కాబట్టి మనము ఆయన తమ్ముళ్ళము చెల్లెళ్ళము కదా. కాబట్టి మన సహవాసం ఎవరితో ఉండాలి? ఆయనతో ఉండాలి, పటిష్టంగా ఉండాలి. అక్కడ శాశ్వత జీవము, శాశ్వత ఆశీర్వాదము ఉండవలెనని దేవుడని యెహోవా సెలవిచ్చుచున్నాడని కీర్తన గ్రంథంలో మనం చదువుకుంటాం. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలు చేస్తున్న తప్పేంటంటే దేవుడు వారితో ఉన్నాడు కానీ వారు దేవునితో లేరు. కాబట్టి ఐగుప్తు అనేది వాళ్ళ హృదయంలో ఉన్నది, మాటికి కనపరుస్తూ ఉంటున్నారు. ఈనాడు ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు మనతోనే ఉన్నాడు కానీ లోకం ఇంకా మనలో ఉన్నది. ఈనాడు మన జీవితానికి అప్లై చేసుకున్నట్టయితే దేవుడు మనతోనే ఉన్నాడు, మనకు తోడుగా ఉన్నాడు, కాపాడుతున్నాడు, స్వస్థపరుస్తున్నాడు, ఆదరిస్తూ ఉన్నాడు. కానీ నీవు దేవునితో ఉన్నావా?
దేవునితో ఉన్నట్లయితే లోకము నీలో ఉండదు. లోకము ఆలోచించినట్లుగా ఆలోచించవు. పేతురు యేసు ప్రభుతోనే ఉన్నాడు. పేతురు యేసు ప్రభుతోనే ఉన్నాడు. పేతురుతో యేసు ప్రభు ఉన్నారు. పేతురుతో ఎవరున్నారు? యేసు ప్రభు వారు ఉన్నారు. కానీ పేతురులో ఎవరు లేరు? దేవుని వాక్యము లేడు. అంత మాట మాట్లాడితే శరీరీతిగానే ఆలోచన చేస్తూ ఉండేవాడు. వీళ్ళందరికీ భోజనం పెట్టమంటే ఎక్కడి నుంచి తేవాలి ఇంత డబ్బు, ఎక్కడి నుంచి, మన దగ్గర డబ్బులు లేవు కదా అని చెప్పేసి మాట్లాడుతూ ఉండేవారు. దేవుని బిడ్డలారా, ఇదిగో నన్ను మరి యెరూషలేము వెళుతున్నాం, అక్కడ నన్ను చంపుతారు అని యేసు ప్రభువు వారు చెప్పినప్పుడు అది నీకు దూరం అవుగాక అని చెప్పి లోకరీతిగానే ఆలోచన చేస్తూ ఉన్నాడు. అద్వితీయ సత్యదేవునికి ప్రమాణమని చెప్పినటువంటి వాడే మళ్ళీ లోకరీతిగా ఆలోచన చేస్తూ ఉంటున్నాడు. దేవుణ్ణి ఎలా లోకరీతిగానే ప్రేమించాడు. అందుకని దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఆయన ఎవరు నాకు తెలియదని చెప్పేసి బొంకినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. తర్వాత యేసు ప్రభు వారు ప్రభునందు ప్రియమైనటువంటి మరణించి తిరిగి లేచిన తర్వాత పేతురు యేసుతో ఉన్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కొంతకాలం ఈ జంజాటం జరుగుద్ది మన జీవితంలోనూ కూడా. దేవుడు మనతో ఉంటాడు కానీ మనం దేవుని వాక్యాన్ని నమ్మలేం. దేవుడు మనతో ఉంటాడు కానీ లోకం మనలో ఉంటుంది. ఈ జంజాటం జరుగుతూ ఉంటుంది, కొంతకాలం జరుగుతూ ఉంటుంది. జరిగిన తర్వాత కొంతకాలమైన తర్వాత అయితే లోకము మనలో నుంచే వెళ్ళిపోతుంది, లేకపోతే లోకముతో మనమైన ఏకమైపోతూ ఉంటాం. దేవుని బిడ్డల, లోకం మనలోంచి వెళ్ళిపోయింది అనుకోండి, దేవునితో ఉంటాం. లేకపోతే లోకముతో అయినా కలిసిపోతూ ఉంది. ఈ జంజాటములు, ఈ పోరాటములు, ఈ ఆత్మీయ పోరాటములు దేవుని వాక్యము గెలవాలి. అది కూటమి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవుని యొక్క చిత్తము గెలవాలి. ఐక్యతతోనే అది సాధ్యమవుతూ ఉంటుంది. ఐక్యతతోనే సాధ్యమవుతూ ఉంటుంది. దేవునితో ఐక్యత, విశ్వాసులతో ఐక్యత, పరిశుద్ధులతో ఐక్యత మన జీవితంలో ఉన్నప్పుడు ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ ఏదైనా సాధించగలమని లేఖనం సెలవిస్తూ ఉంటుంది. మొదటి యోహాను రాసిన పత్రిక చదువుకుందాం. చూడండి, దయచేసి చదువుకుని ముగించుకుందాం. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటున్నారు. అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అని 3 గురించి చెప్తాడు. వీళ్ళ గురించి చాలా చెప్పుకోవచ్చు కానీ సమయాభారం. దేవుని బిడ్డలారా, శరీర సంబంధమైనటువంటి క్రియలు వేరుగా ఉంటాయి, ఆత్మ సంబంధమైన క్రియలు వేరుగా ఉంటాయి. ఈ రెండింటికి పడదు. శరీరానికి ఆత్మకును పడదు. 2 విరోధం కంటే 2 ఒక చోట ఉన్నాయి. మళ్ళీ శరీరమునకు ఆత్మకు పడదు, ఆత్మకు శరీరమునకు పడదు. శరీర కోరికలు వేరే, ఆత్మ యొక్క ఆశయాలు వేరే, కోరికలు వేరే. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇవి లోకము వేరే, దేవుని రాజ్యము వేరే. దేవుని రాజ్యానికి లోకానికి పడదు. రెండింటికి కుదరదు. సంబంధం, సహవాసం కుదరదు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, కనుక వెలుగుకు చీకటికి పడదు. ఈ 2 సహవాసం చేయలేవు. అలాగే లోకమును దేవుని పిల్లలు కూడా లోకముతో సహవాసం అనేది, లోకము దేవుడు సహవాసం అనేది కుదరదు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి ఈ పరిస్థితిని బట్టి మనం ఎవరితో సహవాసం చేయాలి, ఎవరితో కలిసి ఉండాలంటే దేవునితో కలిసి ఉండాలి. దేవునితో కలిసి ఉండాలి. శరీర క్రియలు వేరు, ఆత్మక్రియలు వేరు. శరీర సంబంధమైన జీవితం వేరు, ఆత్మ సంబంధమైన జీవితం వేరు. ప్రభునందు ప్రేమ వెలుగు వేరు, చీకటి వేరు. 2 కలిసి ఉండవు. అలాగని విశ్వాసి కూడా వేరు, అవిశ్వాసులు కూడా వేరు. వాళ్ళతో జోడుగా ఉండడానికి వద్దని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక సహవాసముగా కూడుకున్నప్పుడు మనము శరీరమును అనుసరించము కానీ ఆత్మ సంబంధులమై
దేవుని బిడ్డలారా, ఆత్మానుసారముగా దేవుని యందు కృప పొందుకుంటాం, బలం పొందుకుంటాం, ధైర్యం పొందుకుంటూ ఉంటాం. కనుక ప్రతి వారు కూడా దయచేసి దేవునితో కలిసి సహవాసం చేసినప్పుడు గొప్ప శక్తి, బలము మనకు దొరుకుతూ ఉంటుందని లేఖనం సెలవిస్తున్నది. యోహాను సువార్త 17వ అధ్యాయములో కూడా, యోహాను సువార్త 17వ అధ్యాయం కూడా యేసు ప్రభువు వారు చేస్తున్నటువంటి ప్రార్థన కూడా అదే. యోహాను సువార్త 17వ అధ్యాయము 21వ వచనం చదువుతున్నాను, ఆలకించండి. తండ్రి, నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకు ప్రార్థించుచు ఉన్నాను. యేసు ప్రభువు వారు చేస్తున్న ప్రార్థన. హల్లెలూయా. తండ్రి, నీవును నేనును ఏకమైనలాగున వారు కూడా ఏకమై ఉండవలెనని వారి కొరకు నేను ప్రార్థన చేయడం లేదు. మరి దేని కొరకు ప్రార్థన చేస్తుండే? వారి వాక్యము వలన, దేవుని వాక్యము వలన, పరిశుద్ధ గ్రంథములో రాయబడినటువంటి వాక్యము వలన ఆయనది విశ్వాసముంచు వారందరూ కూడా ఎలా ఉండాలంట? ఏకమై ఉండాలి. ఆ ఏకమై ఉన్నప్పుడు అన్నాడు కదా, మీకు ఏది ఇష్టమో అది అడగండి ఇస్తానంటూ ఉంటున్నాడు. మీరు నా యందును నా మాటలు మీ యందు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి అంటూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, మనము దేవుని యందు నిలిచి ఉన్నాము, కానీ దేవుని వాక్యం మన యందు నిలిచి ఉండడం లేదు. అంటే దానికి చోటు ఇవ్వట్లేదు. దేవుని వాక్యానికి మనం చోటు ఇవ్వాలి. దేవునితో మన సహవాసం ఉండాలి. అప్పుడు నీకు ఏది ఇష్టమో అది అడగమంటూ ఉంటున్నాడు. ఈ భూమి మీద నీకు ఏది ఇష్టం అంటే ఎన్నెన్నో చెప్పవచ్చు, కానీ ఈ భూమి మీద మనకి ఇష్టమైనది ఏంటంటే, దేవుని వాక్య ప్రకారంగా దేవుడు మనకి ఇచ్చింది ఏంటంటే, దేవా, ఆనాడు జబదేయి కుమారుల తల్లికున్న ఉద్దేశం చూడండి. అమ్మో, గొప్ప స్వార్థపరురాలు, చాలా ఆశపరురాలు అనుకుంటాం. మన ఆశ ఉండాలి అక్కడ, సదాకాలం నీతో ఉండాలి ప్రభు, అది నాకు కావాలి. సదాకాలము నీతో ఉండాలి. జబదేయి కుమారుల తల్లి కొన్నటువంటి కోరిక చూడండి. నీవు రాజ్యముతో వస్తున్నావు కదా, నీ కుడి ప్రక్కన ఒకడు ఎడం ప్రక్కన ఒకడు ఉండాలని వాళ్ళ కోరిక చెబుతూ ఉంటుంది, తల్లి చెబుతూ ఉంటుంది. బిడ్డలేక కోరిక కూడా అది. దేవుని బిడ్డలారా, మనకు కోరిక కూడా ఎక్కడ ఉండాలంటే పరలోకములో. నువ్వు నాతో ఉంటే చాలు ప్రభువా, నేను నీతో ఉంటా, నువ్వు నాతో ఉంటే చాలు, ఇది చాలు ఈ కోరిక మనకి. యేసయ్యమంటూ ఉంటే బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయనను గుప్తమైనవి, ఇంట్లోకి వెళ్తాం తెచ్చుకుంటామంటే అన్ని సరుకులు అక్కడ ఉన్నాయి, మనకు కావాల్సింది తెచ్చుకుంటాం. కాబట్టి యేసయ్య ఉంటే సర్వ సమృద్ధి అక్కడ దొరుకుతూ ఉంటున్నది. మన సహవాసము లేక మన కూడిక అనేది, కూడిన స్థలం అనేది యేసుతో ఉండాలి. వారు కూడుకున్న స్థలము మహిమతో నింపబడింది. వారు కూడుకున్న స్థలము మరి అక్కడ భూకంపం వచ్చినట్టుగా అయిందని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉంటారు. అపొస్తలుల కార్యములో భూమి కంపించింది అని మాట్లాడుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ఈ కెహేలాట స్థలము మనకు చెబుతున్నది ఏంటంటే, ఐక్యత కలిగి ఉన్నప్పుడు ఏదైనా సాధ్యమవుతూ ఉంటుంది. హల్లెలూయా. పరలోకం సాధ్యమవుతూ ఉంటుంది, నిత్య జీవం సాధ్యమవుతూ ఉంటుంది ఐక్యత కలిగి ఉన్నప్పుడు. అలాగే కుటుంబము కానీ, సమాజము కానీ, సంఘము కానీ ఐక్యతతో ఉండాలి. ఒకటి ఆలోచన యేసు ప్రభువును సేవించడం, ఒకటి ఆలోచన యేసు ప్రభువును పరిచయం చేయటం, ఒకటి ఆలోచన నిత్య జీవం కొరకు వారసులను చేయటం. దేవుడు మనకిచ్చిన పరిచర్య ఇదే. దేవుని బిడ్డలారా, ఈ సహవాసములో, ఈ కూటములలో దేవుడు మనకిస్తున్న అభిషేకం గొప్పది. అందుకని ఎబ్రాసిన పత్రికలు చెబుతూ ఉంటాడు, సమాజంగా కూడుకొనుట మానుకోవద్దు. మానుకున్నారు అనుకోండి, ఎవరికొరు దూరం అయిపోతారంటే. 100 మంది ఉన్నారు, 100 మంది కూడుకుంటూ ఉంటున్నాం,
ప్రభునందు సహవాసం రాకుండా కూడుకొని అలా లోకంలో ఉంటూ ఒక వారం వచ్చి ఒక వారం రాకపోయి, ఒక వారం వచ్చి ఒక వారం రాకపోయినా అలాగే నెమ్మదిగా 2వ వారం, అలాగే 3వ వారం, అలాగే నెమ్మదిగా లోకంలోకి వెళ్ళిపోతారు. అదే కంటిన్యూటీ ఉన్నది అనుకోండి, కంటిన్యూగా దేవుని సేవిస్తున్నారు అనుకోండి, ఒక బలం అది. ఎవరైనా రాకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ, అమ్మ ఎందుకు రాలేదు, బాబు ఎందుకు రాలేదు, ఏమైంది అని మాట్లాడుకుంటూ వాళ్ళ కొరకు ప్రార్థించేస్తారు. వాళ్ళు మనతోనే ఉంటూ, అది సహవాసం అంటే. సహవాసం అంటే పోగొట్టుకునేది కాదు, సంపాదించుకునేది. హల్లెలూయా. ఆత్మలు సంపాదించుకునేది, దేవుని జీవాన్ని సంపాదించుకునేది, దేవుని ఐశ్వర్యం సంపాదించుకునేది. కాబట్టి దేవుని దీవులు సంపాదించుకునేది. ఓ ఇశ్రాయేలు ప్రజలారా, నేను మీతోనే ఉన్నాను కానీ మీరు నాతో ఉండడం లేదు. మీరు నా మాట ఇన్నిసార్లు మీరు వినలేదు, నాతో ఉండలేదు, మీరు నా మాట వింటలేదు మీరు అని చెప్పేసి ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు హెచ్చరించిన దేవుడు ఈనాడు నిన్ను నన్ను కూడా హెచ్చరిస్తూ ఉంటాడు. ఏంటో తెలుసా? మనము దేవునితో ఉండాలి. మనం యేసైతే ఉన్నప్పుడు అది అరణ్యమైన రాజ్యమార్గమే, అది అరణ్యమైన రాజ్యమార్గమే. దేవుని బిడ్డలారా, అది కష్టమైన, అది సులువుగానే కనబడుతూ ఉంటుంది. అది నష్టమైన, అది దేవుని చిత్తంగానే కనబడుతూ ఉంటుంది. అది రోగమైన, దేవుని కొరకు మహిమకరంగా మార్చబడుతూ ఉంటుంది. మరి ఏదైనా సరే సహవాసం కూడుకున్నప్పుడు నువ్వు ఈ లోకములో అన్నిటిలో కూడా గొప్ప విజయముతో దేవుడు నిన్ను ఊరేగిస్తాడు అని ఈ కెహేలాట యొక్క స్థలములో ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు మరొకసారి మరి అభయమిస్తూ నడిపిస్తూ ఉంటున్నాడు. ఇది ఆయాసకరమైన మార్గమైనప్పుడు కూడా దేవుని మీద ఆనుకుంటే ఏది ఆయాసకర కాదు. అంతా కూడా దేవుడు రాజమార్గం ఏర్పాటు చేస్తున్నాడు. ఆ మార్గము బడి దేవుని బిడ్డలారా, రాజమార్గమును బడి ఆనాడు ఆవులు ఎలాగైతే మందసమును మోసుకుని వెళ్ళాయో, మనము కూడా యేసుప్రభు వెంట, మన మధ్యన ఉన్నటువంటి యేసుప్రభు వెంట, మనతో ఉన్నటువంటి యేసుప్రభు వెంట, ఈ మందసము వెంట మనము కూడా నిత్య జీవంలోనికి వెళదాము, కణాల్లోనికి వెళదాము. రండి ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మన వినికులు దీవించునుగాక.